ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. పెళ్లి చేసుకోబోయే ముందు ఆడపిల్లలైతే నాకు వచ్చేటువంటి భర్త ఎలా ఉంటారో, మా హస్బెండ్ ఎలా ఉంటారో, సో ఎలాంటి బిహేవియర్ని కలిగి ఉంటారో, ఇంకా నాతోటి ఎలా మెసులుకుంటారో, ఇలాంటి ఆలోచనలు సహజంగా వస్తుంటాయి. అలానే సేమ్ టు సేమ్ ఎవరైనా అబ్బాయి కనుక పెళ్లి చేసుకునేటట్టుంటే నాకు వచ్చే భార్య ఎలా ఉంటుందో, అణకువగా ఉంటుందా, మంచిగా ఉంటుందా, మంచిగా ఉండదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. మీకు కాబోయేటువంటి భర్త అయినా కానీ, భార్య అయినా కానీ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం రకరకాల పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు. దాంట్లో మనకి బాగా తెలుసుకునేటువంటి ఒక పద్ధతి ఏంటంటే యాస్ట్రాలజీ ద్వారా కూడా ఎలా ఉంటారు ఏంటి అనేది దాన్ని D9 నవాంశ చార్ట్ అంటారండి. ఈ నవాంశ చార్ట్ నుండి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ నవాంశ చార్ట్ గురించి నేను తర్వాత చెప్తాను. ఈ నవాంశ చార్ట్ తెలవాలన్నా, ఈ రాశి తెలవాలన్నా కొద్దో గొప్పో మనకి ఏంటి అంటే జాతకం మీద కొద్దో గొప్ప అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన కలిగి ఉన్నవారికే మీకు కాబోయేటువంటి భర్త కానీ, భార్య కానీ ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి ఇది అందరికీ అర్థం కావాలి అనంటే మనకి ఇంకొక ఇది ఉందండి. అదేంటంటే న్యూమరాలజీలో ఒక పద్ధతి ఉంది. న్యూమరాలజీలో ఏంటి అంటే మనకేం లేదు, కూడికలు తీసివేతలు ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి కూడికలు వస్తే న్యూమరాలజీ విధానంలో కూడా మీకు కాబోయేటువంటి భర్త కానీ, భార్య కానీ ఎలా ఉంటారు, ఎలాంటి నేచర్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని కొంత ఈజీగానే అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాము. ఎలా అన్నది నేను చూపిస్తాను. దీనికి మరి ఏం చేయాలండి అంటే ఏమీ లేదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. మీ డేట్ ఆఫ్ బర్త్ని నేను చెప్పినట్టుగా కనుక మీరు రాసుకొని, నేను చెప్పినట్లుగా కనుక మీరు చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు చేసుకోబోయేవారు నేను ఎలా అయితే చెప్పానో అలానే ఉంటారు. మరి ఎలా ఉంటారు ఏంటంటే ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఎగ్జాంపుల్తో సహా చూపిస్తానండి. ఉట్టిగా ఇది నేను అన్నీ కూడా ర్యాండమ్గా తీసుకుంటున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లు అండి. ఇవి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లు కాదు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేనేం చేశాను మీకు అర్థం కావడం కోసం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను చూడండి. 26/5/1975. ఇవి 26/5/1975. దాంట్లో ఏమేమి నెంబర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అలానే మనం డ్రైవర్ నెంబర్ అంటాం. డ్రైవర్ నెంబర్ అంటే అర్థం ఏంటి? మీరు పుట్టినటువంటి డేటు. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 26 అన్నది తీసుకున్నాను. 26 అని అంటే మనకు న్యూమరాలజీలో ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ ఉండాలి కాబట్టి 2 + 6 = 8. ఇది డ్రైవర్ నెంబర్. ఇది ఒక సెపరేట్ నెంబర్ అని అనుకోండి. అలానే నెక్స్ట్ కండక్టర్ నెంబర్ని కూడా కనిపెట్టాలండి. కండక్టర్ నెంబర్ అంటే ఏంటి? మీరు పుట్టిన డేటు, మంత్, ఇయర్ మొత్తం అంటే 1975 అయితే 1975తో సహా మీరు యాజ్ ఇట్ ఈజ్గా రాసుకొని మళ్ళీ అన్నిటినీ కలిపి సింగిల్ డిజిట్ చేయగా వచ్చేటువంటి నెంబర్ని కండక్టర్ నెంబర్ అంటారు. పైన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డిజిట్స్, మీకు వచ్చిన డ్రైవర్ నెంబరు, కండక్టర్ నెంబరు అన్నీ కలిపి ఇక్కడ నేను కింద మీకు ఒక టేబుల్ ఇచ్చాను చూడండి. 1 2 3 4 అలా 1 to 9 వరకు ఒక టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్ కింద మీకు ఎగ్జాక్ట్గా ఇందాక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబర్లు, డ్రైవర్ నెంబరు, కండక్టర్ నెంబర్తో సహా మీరు ఆ కింద ఒకటి రాయండి, 2 కింద 2 రాయండి, 3 కింద 3 రాయండి. ఇలా రాసుకుంటూ వెళ్ళండి. నేను చెప్తాను తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నది. ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకటి కింద నాకు అక్కడ 1 కనిపించిందండి 1975లో. అలానే 2 కనిపించింది, 3 4 నాకు కనిపించలేదు, వదిలేశాను. 5 2 సార్లు వేసారు. ఎందుకంటే అంటే 5వ నెల లాస్ట్లో ఇయర్లో కూడా 5 వచ్చింది కాబట్టి 5 2 సార్లు వేసాను. 6 ఒకటేసారి వచ్చింది, 7 ఒకటేసారి వచ్చింది, 8 2 సార్లు వచ్చింది. దేనికంటే డ్రైవర్ నెంబరు, కండక్టర్ నెంబరు 2 కూడా 8 అయినాయి కాబట్టి 2 సార్లు రాశాను. అలానే 9 అనేది కనిపించింది, 9 అన్నది వచ్చింది. దీంట్లో మనకి 1 to 9లో మిస్సింగ్ నెంబర్స్ ఏమున్నాయో చూడండి. 3 మరియు 4, 3 and 4 మిస్సింగ్ నెంబర్స్ అని చెప్పి అర్థమైంది. మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం అని చెప్పేసి నేను ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపిస్తాను చూడండి. ఇది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కాదండి, ఇది ర్యాండమ్గా తీసుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ 17/11/1981. ఇందాక నేను చెప్పినట్టుగా డ్రైవర్ నెంబర్ని మీరు కనిపెట్టడానికి ట్రై చేయండి. ఈ డ్రైవర్ నెంబర్ ఏంటి? మీరు పుట్టినటువంటి డేటు అంటే 17 ఉంది, మనం సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి కాబట్టి 1 + 7 = 8 అన్నది డ్రైవర్ నెంబర్. అలానే కండక్టర్ నెంబర్ని ఏం చేయాలి అని అంటే డేటు, మంత్, టోటల్ ఇయర్ యాడ్ చేయాలి. అంటే 17 + 11 + 19 81.
మొత్తం కలిపితే 29 వచ్చిందండి. 29 అంటే మనం సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి కాబట్టి 2 + 9 11 చేశాను. 11 అన్నది కూడా మళ్ళీ మనం సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి కాబట్టి 1 + 1 = 2 అన్నది చేశాను. అంటే పైన ఉన్న 17, 11, 1981లో ఉన్న నెంబర్లు, ఈ డ్రైవర్ నెంబర్ 8, కండక్టర్ నెంబర్ 2 కూడా మనం ఈ కింద వేసేటువంటి టేబుల్లో వేయాలి. ఇప్పుడు సేమ్ టు సేమ్ 1 to 9 నెంబర్స్ రాసుకోండి. దాని కింద ఏ నెంబర్లు రిపీట్ అయితే అది దాని పక్కనే రాసుకుంటూ వెళ్ళండి. ఇలా మీరు వెళ్ళినప్పుడు 1 వచ్చింది, 2 వచ్చింది, 7, 8, 9 వచ్చినాయి. ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్ చూడండి 3, 4, 5, 6. ఈ మిస్సింగ్ నెంబర్ల ఆధారంగానే మీకు కాబోయేవారు, మీరు చేసుకోబోయే వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కనుక ఈ వీడియో చూసినట్టంటే నేను చెప్పినటువంటి లక్షణాలు కలిగిన వారే మీకు భర్తగా కానీ భార్యగా కానీ లభించారా అనేటువంటి విషయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మిస్సింగ్ నెంబర్స్ ఇక్కడ నేను మీకు లిస్ట్ ఇచ్చాను క్లియర్గా. మీ డేట్ ఆఫ్ బర్త్లో నేను చెప్పినట్టుగా కనుక నెంబర్స్ అన్నీ తీసుకున్న తర్వాత మిస్సింగ్ నెంబర్ 1 ఉందనుకోండి, మీకు ఎటువంటి వాళ్ళు మీ స్పౌస్గా అంటే మీకు కాబోయే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చాలా ధైర్యంగా ఉంటారు, బాగా మాట్లాడతారు, సంభాషణకర్త, నిర్ణయాలు బాగా తీసుకోగలిగిన వాళ్ళు, మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తారు, మిమ్మల్ని అడుగు ముందుకు వేయించడంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించేవారు. అదే మిస్సింగ్ నెంబర్ 2 ఉంటే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి, మీ మీద ప్రేమ ఎక్కువగా కలిగిన వారు, మీ మీద శ్రద్ధ కలిగి ఉన్నవారు, సున్నిత స్వభావం కలిగిన వారు మీకు భర్తగా కానీ భార్యగా కానీ లభిస్తారు. అలానే మిస్సింగ్ నెంబర్ 3 ఉంటే వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదే మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్ 4 4వ నెంబర్ మిస్ అయితే కష్టపడి పనిచేసేవారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు, నిత్య జీవితంలో మీకు మద్దతుగా నిలుస్తూ ఉంటారు, కుటుంబం కోసం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అదే మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్ 5 ఉంటే మీకు లభించేటువంటి భర్త కానీ భార్య కానీ చాలా సాహసోపేతమైన వారు, స్వేచ్ఛను కోరుకుంటారు, సామాజిక సంబంధాన్ని కలిగి ఉంటారు, అంటే సోషల్ మీడియాలో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఇలా రకరకాలుగా అన్నీ చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అదే మీ జాతకం మీన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్ 6 ఉందనుకోండి, మీకు లభించే భర్త కానీ భార్య కానీ చాలా బాధ్యతగా ఉంటారు, వీరి మీదనే కుటుంబం కూడా ఆధారపడి ఉంటుంది, వీరు ఇంటిని, తల్లిని, తండ్రిని బాగా ప్రేమించేవారు అవుతారు, చాలా నియంత్రణ కలిగి ఉంటారు. ఇలాంటి భర్త కానీ భార్య కానీ మీకు లభిస్తారు. దీని తర్వాత మీ దాంట్లో మిస్సింగ్ నెంబర్ 7 ఉందనుకోండి, మీకు లభించేటువంటి భర్త లేక భార్య ఎలా ఉంటారంటే మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు, లోతైనటువంటి ఆలోచనలు చేస్తారు, చాలా విలువలు కలిగి ఉంటారు, ఆధ్యాత్మిక మరియు మత విశ్వాసాలు కూడా ఉంటాయి. అదే మీకు మిస్సింగ్ నెంబర్ 8 ఉంటే వారు మీకు లభించే భర్త కానీ భార్య కానీ సంపదను కోరుకుంటారు, పేరు ప్రతిష్ట కోసం బాగా పాకులాడుతుంటారు, వ్యాపార మెలకువలు చాలా ఉంటాయి, ఆర్థికంగా ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటూ ఉంటారు. అదే మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్ 9 ఉందనుకోండి, తెలివైన వారు, సామాజిక కార్యకర్తలు, కొంతమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు, లేదు అని అంటే కనీసం ఎవరో ఒకరికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా మంచి ఉదారతను కలిగి ఉంటారు, జాలి ఎక్కువగా ఉంటుంది. అదే మీకు మిస్సింగ్ నెంబర్స్ 1 కన్నా ఎక్కువ వస్తే ఏ మిస్సింగ్ నెంబర్ మీ దాంట్లో ఉందన్నది చూసుకొని దాని ఎదురుగా ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేసి కాసేపు ఆపుతానండి. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు మీరు కాసేపు డిస్ప్లే చేసి ఆపండి అని, అందుకనే ఆ పక్కన ఉన్న మ్యాటర్ కూడా చదివాను. మీకు ఎవరికన్నా కనుక ఇది రాసుకోవాలి అని అనుకుంటే చక్కగా పాస్ కొట్టని రాసుకోండి. మరి ఇలాంటి మీ దాంట్లో మిస్ అయింది అవతల వాడు తెచ్చేలాగా ఉండాలి. మరి ఇలాంటిది కాదండి, మీరు చెప్పిన దానికి కంప్లీట్గా విరుద్ధంగా ఉంది అని అనేవాళ్ళు క్లియర్గా నేను త్వరలో ఒక వీడియో చేస్తానండి, న్యూమరాలజీలో మ్యాచ్ మేకింగ్ ఎలా చేయాలి అని. మీ దాంట్లో మిస్ అయిన నెంబరు అవతల నాటి నుండి తీసుకొచ్చుకోవాలి. అదంతా కూడా ఇప్పుడు చెప్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇది వినండి, రాబోయే వీడియో లేదంటే త్వరలోనే అతి తొందరలో ఒక వీడియో చేస్తాను. న్యూమరాలజీలో మ్యాచ్ మేకింగ్ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చేస్తాను. ఇది కనుక మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది పెట్టండి. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఉంటే నేను చెప్పినట్టుగా కనుక మీకు లభించినటువంటి భర్త కానీ భార్య కానీ అలానే ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయండి. నమస్కారం.